నల్గొండ పార్లమెంటు స్థానంలో దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుస్తామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 100 రోజుల పాలనలో చేసిన అభివృద్ధితో ఈ మెజారిటీ వస్తుంది అని చెప్పారు. తెలంగాణను అన్ని రంగాల్లో విధ్వంసం చేసిన చరిత్ర కేసీఆర్ది అంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నల్గొండ నియోజకవర్గంలో రావినారాయణ రెడ్డి కంటే ఎక్కువ మెజార్టీ రావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏంటి, ఎందుకంత ధీమా, ఏంటి కాన్ఫిడెన్స్? అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను చూశారు, ఇద్దరు మంత్రులు ఉన్నాం, జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఉన్నాడు, బాలు నాయక్ లాంటి సీనియర్ ఎమ్మెల్యే ఉన్నాడు, బిఎల్ఆర్ లాంటి గట్టి ప్రజా ఎమ్మెల్యే ఉన్నారు, దామోదర్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు. అటువైపు చూస్తే క్యాండిడేట్ లేక ఎవరినో తీసుకొచ్చి పెట్టాలి కదా అని పోటీకి పెట్టినరు. సో ఈ సందర్భంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప 10 ఏళ్లలో నల్గొండ పార్లమెంట్ కానీ నల్గొండ జిల్లాకు కానీ ఎక్కడ ఏమీ జరగలే. మేము కట్టిన నాగాన్సార్ లెఫ్ట్ కెనాల్, నాగాన్సార్ డ్యాము, ఏఎంఆర్పి కాలువలు కానీ డిస్ట్రిబ్యూటరీస్ కానీ మేము తీసినాయి. అందుకనే మన ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా రిజల్ట్ చూసాను. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు దోసుకున్న డబ్బుతోనే 3 సార్లు కూడా ఎమ్మెల్యే 10 ఏళ్ళు మినిస్టర్ ఉన్న వ్యక్తి 3,000తో గెలిచిండు. అది మాకు సమయం లేక 1 గంట ప్రచారం పోతే అది కూడా పోతుండే. అందుకనే మాకు నమ్మకం ఉన్నది, జానారెడ్డి లాంటి ఒక నిజాయితీ పరుడు ఎమ్మెల్యేగా మినిస్టర్గా 25 సంవత్సరాల నుండి ఎటువంటి మచ్చలు లేకుండా ఇప్పటివరకు జానారెడ్డి మీద ఎప్పుడైనా కామెంట్ రాగా చూసినావా? సరే, ఆయన ఓన్ తిట్టాడు, ఆయన కూడా ఓడి తిట్టారు, కానీ మేమేం తిడతాం, ఆ మౌనం తిడతారు వాళ్ళు అని. ఆయన అవినీతికి తావు లేకుండా 25 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి నల్గొండ జిల్లా సుపరిచితులైన వాళ్ళ కుమారుడు ఇవాళ పోటీ చేస్తున్న సందర్భంలో మేమందరం కూడా మా నాయకులు గట్టిగా ఉన్నారు. మాకంటే ఎక్కువ మా కార్యకర్తలు గట్టి వాళ్ళు. వాళ్ళ చేయటే మీ నాయకులు అయినాం. మా కార్యకర్తలకు నమ్మకం ఉన్నది. అంతటా అందరం 50,000 పైనతో గెలిచినాం. ఇంకొక 20,000 యాడ్ చేసుకుంటే 6 లక్షలు దాటుతుంది. మనం 3,60,000 మన డిఫరెన్స్ మన 3,60,000. ఇంకో 360 వేస్తే 720 అవుతుంది. మాకు కావాల్సిన 620 రావినారాయణ రెడ్డిది, అంతే కదా. దానికంటే 50,000 ఇంకెక్కువ తెచ్చుకోలేమా? సీనియర్ నేతగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? ఎలా ఉంది బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి? ఎలా ఉంది, మీరేం చెప్తారు? కాంగ్రెస్ కు 12 నుంచి 14 మధ్యలో మాది 15 టార్గెట్ ఇచ్చింది. మాకు 12 అయితే కనీసం ఉన్నాయి. ఇంకా 1-2 పెరగవచ్చు ఈ ప్రచారం తర్వాత. బీజేపీకి 1-2 రావచ్చు. ఇక టీఆర్ఎస్ సంగతి మనం చెప్పే అవసరం లేదు. దానికి 0 గుండు 0. ఆయన 1 hour నిల్ అంటుండే, నిల్ అని చెప్తున్నా నేను. ఎన్టీవీ ద్వారా కూడా కేసీఆర్ చెప్తున్నా, నీ పని అయిపోయింది కేసీఆర్. ఎందుకంటే ఇప్పుడైతే మోసం చేసినావు, దళితులు ముఖ్యమంత్రి అని 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి 12% రిజర్వేషన్ గిరిజనులకని, 12% రిజర్వేషన్ అని అన్ని రకాల ఫోన్ చేసి ఎస్ఎల్బీసీ సొరంగం మార్గాన్ని 33 కిలోమీటర్లు చేసినాం. ఆయన ఏమంటాడు, వంకసాకలు చెప్పి ఇవాళ వస్తాడు మిర్యాలగూడెం. ఆ టెక్నాలజీ బాగాలంటే 33 కిలోమీటర్ అమెరికా కంపెనీ వర్క్ చేస్తున్నది అక్కడ. నువ్వు కొత్త రేట్ల ప్రకారం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చెప్పగానే 2,200 కోట్లు కొత్త రేట్లు ఇచ్చి ఇవాళ పనులు మొదలు పెట్టిస్తున్నాం. ఏం మార్పు ప్రాజెక్టు ఇవన్నీ లైనింగ్ కూడా చేపిస్తే మాకు సాగర్ కాన్స్టిట్యూన్సీ పెద్దపూరం మండలం నుంచి మొదలు పెడితే దేవరకొండ, నల్లగొండ, నగరికల్ బంగారం లాంటి సొరంగం వస్తే గ్రౌండ్ వాటర్ పెరిగి ఫ్లోరైడ్ మాయం అవుతుంది. ఆయన రాత్రి ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఫ్లోరైడ్ మాయం చేసినాడు. ఫ్లోరైడ్ ఆయన మాయం చేయలే. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకటిసారి జానారెడ్డి గారు ఆర్డబ్ల్యూఎస్ మినిస్టర్గా 600 కోట్లు ఇచ్చిండు. అప్పుడు నేను ప్రత్యక్షంగా నేనున్నా. ప్రతి గ్రామానికి ట్యాంకులు కట్టి నీళ్లు ఇచ్చినాం. ఇవాళ మిషన్ భగీరథ దోపిడీ చేసుకుని తప్ప దాంతో నీళ్ళు రాలే. ఫ్లోరైడ్ పోగొట్టింది మేమే. సొరంగం ఇట్లా ఈ దరిద్రుడు 3,000 కోట్లు ఇచ్చుంటే ఇవాళ మాకు బంగారం లాంటి ఈ కరువులో కూడా నీళ్లు వచ్చాయి. మాకు 100 రోజుల్లోనే ప్రభుత్వం విఫలమైంది, మాకు 8 స్థానాల కంటే ఎక్కువనే వస్తాయని కూడా చెప్తా ఉన్నారు. స్వయంగా అధినేత చెప్తాను. ఈ రోజు 17 రోజుల పాటు బస్సు యాత్ర కూడా చేయబోతున్నారు. 8 బస్సు యాత్ర కాదు, మోకాళ్ళ యాత్ర చేసినా 1 సీటు రాదు నీకు. నువ్వే కింద మీద పడి కాళ్ళ వేళ్ళ పడి దోసుకున్న డబ్బు పెడితే 30,000తో ఎమ్మెల్యే గెలిచినోడు గజ్వేల్. 10 ఏళ్ళు ఉన్న ముఖ్యమంత్రి ఓడన్నా ఓడిపోతాడా ఎమ్మెల్యే కామారెడ్ల? ఆయన అంటే 8 సీట్లు గెలుస్తాడంట. కామారెడ్ల ఎమ్మెల్యే ఓడిపోయినోడు ఈ రోజు. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు 8 సీట్లు తెచ్చుకో కేసీఆర్, నేను 1 లేదా 0 అని చెప్తున్నా. 8 సీట్లు తెచ్చుకుంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటా, వ్యవసాయం చేసుకుంటా, లేకపోతే చారిటీ చేసుకుంటా, ప్రజాసేవ చేసుకుంటా. ఛాలెంజ్ చేస్తుంది ఒకటే మాట. ఓవరాల్ గా నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో 6 లక్షలకు పైగా మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ
గెలుస్తుంది 8 స్థానాల కంటే ఎక్కువ గనక బీఆర్ఎస్ పార్టీకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ కేసీఆర్ కు సవాల్ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విస్తున్నారు.